జై భీమ్ భారతరావు పార్టీ తరఫున మన జగ్గపేట కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ కరిసే మధు గారు మన ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏందో ఫస్ట్ ఆయన అడుగుదాము. మొట్టమొదటిగా ఫస్ట్ క్వశ్చన్ సార్, మీరు జగ్గపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా కరిసే మధు గారు అయినా మీరు జై భీమ్ రావు భారత పార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫస్ట్ అసలు మా ప్రేక్షకులకి ఏంటంటే ఫస్ట్ మీ బయోడేటా, మీ ఊరు వెళ్ళి మీకు ఎంతమంది పిల్లలు ఎలా ఏంటనేది కొద్దిగా చెప్పరా? నమస్కారం అండి, నా పేరు కరిసే మధు, మా నాన్నగారి పేరు ఆనందరావు, మాది స్వగ్రామం వచ్చేసి మక్కపేట. ముందుగా గడా శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియపరచండి. ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి నాకు జగ్గపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ జై భారత్ రావు భీమ్ పార్టీకి ఎమ్మెల్యే టికెట్గా ఇచ్చినందుకు గడా శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. సరే, చాలా క్వాలిఫికేషన్ ఉంది. మన జగ్గపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేసే వాళ్ళకి అన్ని క్వాలిఫికేషన్ లేవు దాదాపు. మీకు ఉన్నాయి, అసలు మీ క్వాలిఫికేషన్ ఏమి చెప్తారా? నేను వచ్చేసరికి 10th క్లాస్ మా స్వగ్రామంలో స్కూల్లో చదువుకున్నాను, ప్రైవేట్ స్కూల్లోనే. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మచిలీపట్నం నోబుల్ కాలేజ్ చదువుకున్నాను. డిగ్రీ BA లిటరేచర్ వచ్చేసరికి తెనాలిలో అంబేద్కర్ కాలేజ్లో చదువుకున్నాను. నేను చదువుకునే కాలేజీలోనే స్టూడెంట్స్ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తూ ఉండేది. అప్పటి నుంచి MA ఇంగ్లీషు గుంటూరులో చదువుకున్నాను. తర్వాత వచ్చేసరికి BEd కూడా అప్లై చేసుకున్నాను గుంటూరులోనే. తర్వాత మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ME వచ్చేసరికి గిద్దలూరులో సెయింట్ పాల్ కాలేజీలో చదువుకున్నాను. ప్రతిదీ కూడా నేను గవర్నమెంట్ హాస్టల్లో ఉండి విద్యార్థుల యొక్క కష్టాలు, సమాజంలో వాళ్ళ పేరెంట్స్ పడుతున్న ఇబ్బందులు మొత్తం కూడా దగ్గరుండి చూసి అనుభవించి ఉన్నా కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఎవరు కూడా పడకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సామాన్య SC ST BC మైనారిటీ అందరూ ఉన్నటువంటి విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్కి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. సార్, మా దృష్టికి వచ్చింది ఏంటంటే మీరు ఏదో కాలేజీ లెక్చరర్గా చేశారని, తర్వాత టీచర్స్ అకాడమీ అనే ఒక జగ్గపేటలో స్థాపించి నిరుపేదలకి కొద్దిగా ఇంటి వద్దే ఉండి చదువుకోవడే అవకాశం కల్పించి వాళ్ళ యూనివర్సిటీ స్థాయిలో ఉత్తీర్ణత కల్పించారని టాక్ వచ్చింది కదా అనేది? అవును, వాస్తవేనండి. నేను MA MED పూర్తి అయిపోయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత నేను జగ్గపేటలో కాలేజీలోని TTC కాలేజీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా, కంప్యూటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. ఎంతోమంది కాబోయే టీచర్స్ని తయారు చేశాను. వాళ్ళందరూ కూడా మంచి గవర్నమెంట్ ఉద్యోగంలో స్థిరపడిపోయి ఉన్నారు. మనం ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాము. దాని తర్వాత ఎవరైతే విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిపోయి చదువుని మధ్యలో ఆగిపోయి ఖాళీగా ఉండి ఉన్నటువంటి విద్యార్థుల్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళ చదువులు కంటిన్యూ కనీసం ఒక జగ్గపేట నియోజకవర్గంలో ఒక 6 నుంచి 8,000 మంది విద్యార్థులు నేను డ్రాప్అవుట్ స్టూడెంట్స్ని వాళ్ళ విద్య కొనసాగించే విధంగా చేశాను. అయితే మన ఆంధ్రప్రదేశ్లో దళిత పార్టీ అంటే BSP పార్టీ అని ఒకటి మాయావతిగా పెట్టింది. మరి అది కూడా దళిత పార్టీ. మరి జై భీమరావు భారత పార్టీ అని కూడా ఇప్పుడు కూడా దళిత పార్టీ అని గడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఈ రెండింటికి ఆయన కంపారిజన్ ఏముంది అసలు చెప్తారా? ఎందుకని ఇందులో ఒక BSPలో చేరకుండా జై భీమరావు గడా శ్రావణ్ కుమార్ గారు దాంట్లో జాయిన్ అయ్యారు? ఈ విషయంలో వచ్చేసరికి BSP పార్టీకి మా జై భీమరావు భారత్ పార్టీకి మేనిఫెస్టోలో చాలా తేడా ఉన్నాయండి. వీటిలో మా పార్టీకి వచ్చేసరికి దశదీవులు అని చెప్పేసి అని కొత్తగా 10 దశదీవులని ఏర్పాటు చేసాం. దీనిలో ప్రతి ఒక్కరు కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా వీటిలో ఉన్నాయి. మాకు ఏంటంటే ఒక విద్య, వైద్యం, ఈ విషయాల్లో కూడా అన్నీ మేము అభివృద్ధి అందరికి కూడా న్యాయం జరిగేలాగా చూస్తున్నాం. వైద్య విషయంలో మీ యొక్క చేసే అవకాశం ఉంటే? నేను జగ్గపేట నియోజకవర్గంలో చాలా హాస్పిటల్ చూశానండి. హాస్పిటల్లో బిల్డింగ్ కట్టారు, వాటికి రంగులు వేశారు, దానిలో బయట చూస్తే చాలా అపీరియన్స్ ఉంది. కానీ మనకి క్వాలిటీ వైద్యం అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు. జగ్గపేట నియోజకవర్గంలో కరోనా టైంలో అంతమంది ఈ నియోజకవర్గంలో చనిపోయారంటే దానికి గల కారణం ఏంటంటే క్వాలిటీ వైద్యం అనేది లేకపోవడం వల్ల, క్వాలిటీ మెడిసిన్ అనేది ఇవ్వకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది. మా పార్టీ అధికారంలో వస్తే మేము ఏం చేస్తామంటే ఒక ఈ వైట్ బిల్డింగ్కి రంగులు వేయడం, కన్స్ట్రక్షన్ చేయటం, వాటికి మెరుగులు దిద్దడం కాదు. మాకు క్వాలిటీ వైద్యుని ఏర్పాటు చేస్తాం, క్వాలిటీ మెడిసిన్ ఏర్పాటు చేస్తాం, అన్ని విధాల
సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా చూస్తాం. జగ్గపేట నియోజకవర్గానికి వచ్చేసి జై భీమరావు భారత్ పార్టీగా మీకు కేటాయించారు సీట్లు. అయితే మీ యొక్క పార్టీ ఎన్నికల గుర్తు చాలా మందికి తెలియదు. ఇది ఎందుకు తొందరగా ప్రజల్లోకి వెళ్ళలేదు అనుకుంటున్నాను. ఈ ఎన్నికల గుర్తు ఏంది, అసలు ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? జై భీమరామ్ భారత్ పార్టీ మా పార్టీ గుర్తు కోట్ అండి. ప్రతి ఒక్క దళితుడు కూడా కోటు గుర్తు అండి, కోటు గుర్తు. ఈ ప్రతి ఒక్క దళితుడు కూడా సూటు బూటు కోటు వేయాలంటే కంపల్సరీగా మా కోటు గుర్తుకు వేస్తే మేము ప్రతి ఒక్క దళితుడికి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సూటు బూటు వేసుకొని సమాజంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా అవేర్నెస్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి ఎంత పవర్ ఉంటుందో ప్రతి గ్రామంలో కూడా ఒక వ్యక్తిని కేటాయిస్తాం, అతనికి ఆ పవర్స్ అనేవి కేటాయిస్తాం. సరే, ఇప్పుడు మన జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మన స్థానిక సిరా రాజగోపాల్ గారు ఉన్నారు. మరి అటుపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజెంట్ ఉదయభాన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు ఎవరు ఓట్లు చేల్చబోతున్నారు? నేను ఎవరు ఓట్లు చేర్చబోతుందండి. నియోజకవర్గానికి నేను ఒక మంచి ఎమ్మెల్యేని ఏర్పాటు చేయడమే నా ఎజెండా అండి. ఒక దళితులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో నేను ఈ నియోజకవర్గానికి నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానండి. నాలాంటి సమస్యలు దళితులు ఎవరు కూడా ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో ఒక విద్యావంతులైనటువంటి నేను సమాజానికి, విద్యార్థులకి, ప్రజలకి అందరికీ ఒక చైతన్యవంతం చేయడం కోసమే నేను ఈ పార్టీ ద్వారా నియోజకవర్గం పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఓకే, అలాగే మనకంటూ ఒక నియోజకవర్గ స్థాయిలో మీరంటూ ఒక ఎమ్మెల్యేగా ఉంటున్నారు కాబట్టి మీకంటూ చిన్నపాటి మేనిఫెస్టో కూడా రెడీ చేసుకుంటారు. దాన్ని రెడీ చేసుకున్నారా? రెడీ చేసుకుంటే ఎటువంటి చేస్తారు జగ్గపేట నియోజకవర్గానికి? చిన్న ఒక 2-3 మాటలు చెప్పగలుగుతారా? జగ్గపేట నియోజకవర్గం నుంచి నేను 100% విన్ అవుతానని నాకు నమ్మకం ఉందండి. లేదనుకోండి, నేను కానీ గెలవకపోతే ఒక మంచి ఎమ్మెల్యేని జగ్గపేట నియోజకవర్గానికి అందించగలను. మా యొక్క ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలనేటువంటి ఉద్దేశమే మా కాన్సెప్ట్ అండి. విద్యావంతులు చేసినప్పుడు ఆటోమేటిక్గా నిరుద్యోగం అనేది లేకుండా అవుతుందండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, తెలివితేటలు వస్తాయి, చైతన్యవంతులు చేస్తాం, యువతకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ప్రతి గ్రామంలో కూడా విద్యావంతుల్ని తయారు చేసి సమాజానికి మంచి చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తారు. మీరు ఈ పార్టీలోకి రాకముందు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? చేసామండి. ఏం చేశారు? 2012 నుంచి మొదటిసారిగా టీచర్స్ అకాడమీ అనేటువంటి ఒక పేరుతో ఎంతోమంది విద్యార్థులకి గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. చిన్న గ్రాండ్ టెస్ట్ కాలేజీ విద్యార్థులకి, టీటీసీ ఎంట్రన్స్ రాసే విద్యార్థులకి చిన్న ప్రైజ్ కేటాయించి వాళ్ళకి ఒక మా ఇన్స్టిట్యూషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేసామండి. ఎవరైతే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకి శంకరనారాయణ డిక్షనరీలు ఒక్కొక్కటి 350 రూపాయలు అయినప్పటికి కూడా 100 డిక్షనరీలు పంచామండి విద్యార్థులకి. ఓన్లీ చదువుకున్న వాళ్ళకి మాత్రం ఏమైనా పేద వాళ్ళకి కుటుంబాలకి ఏమైనా చేశారా? పేద కుటుంబాలు కూడా చాలా మందికి చేసామండి. వాళ్ళలో కరోనా టైంలో కూడా కొన్ని గ్రామాల్లో తిరిగి వాళ్ళకి అవేర్నెస్ కల్పించేసి వాళ్ళకు కొంత నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి మరి మీరు అంటున్నారు కరోనా టైంలో మన జగ్గపేటలోనే హాస్పిటల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందంటున్నారు. మరి కొంతమంది ఏంటంటే కరోనాకి మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు బాగా స్పందించి మన గురుకుల పాఠశాల దగ్గర పెట్టడం కానీ, టీటీసీ సెంటర్లో కానీ అదే కానీ రోగులను అక్కడ చేర్చి వైద్య సహాయం చేశారని అని టాక్ వచ్చింది. మరి మీరే బాగా పెట్టలేదని అంటున్నారుగా. కరోనా టైంలో ఎంతమంది చనిపోయారో మన జగ్గపేట నియోజకవర్గంలో అందరికీ తెలుసండి. ప్రతిదీ కూడా హాస్పిటల్కి వెళ్తే స్లిప్ రాసి ఫార్వర్డ్ టు జగ్గపేట, మళ్ళీ జగ్గపేట వస్తే జగ్గపేట నుంచి ఫార్వర్డ్ టు విజయవాడ. ఇక్కడ క్వాలిటీ వైద్యం ఉన్నప్పుడు గ్రామాల నుంచి పట్టణానికి ఫార్వర్డ్ చేయని అవసరం లేదు, పట్టణాల నుంచి విజయవాడ పట్టణాలకి ఫార్వర్డ్ చేయని అవసరం లేదండి. ఇక్కడ సరైన క్వాలిటీ వైద్యం లేదు కాబట్టి వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారండి. ఎంతమంది ప్రతి కుటుంబంలో కూడా ఎంతమంది చనిపోయారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందువల్లంటే ఇక్కడ సరైనటువంటి క్వాలిటీ వైద్యం అందించట్లేదు కాబట్టి అంతమంది చనిపోగలిగారు. అందులో మా బంధువులు కూడా ఉన్నారు. అంటే మన హాస్పిటల్ వ్యవస్థ బాగలేదు అంటున్నారు. మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆ టైంలో బాగా స్పందించండి అంటున్నారు. మీరే చాలా మంది చనిపోయారు అంటారు. ఆయన గారు స్పందించలేదా? ఆ విషయం నేను చెప్పలేదండి. ప్రతి కుటుంబంలో చనిపోయి ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు చనిపోయారు కాబట్టి స్పందించలేదని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. స్పందిస్తే చనిపోయారు కదా. ప్రతి ఒక్కరు రీసెంట్గా మంగళూరులో కూడా ఒకేసారి 4-5 కేసులు వచ్చి చనిపోయినట్టు చనిపోతున్నారు గల కారణం అంటే అంబులెన్స్లో ఫోన్ చేస్తే రాలేదండి. అంబులెన్స్లో
ఫోన్ చేస్తే రాలేదంటారా? ఫోన్లే అంబులెన్స్ ఫోన్ చేసినా కానీ ఎప్పుడుకో రావటం, వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలేస్తే ఆ భయానికి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవటమే, మా పని అయిపోయింది వెళ్ళిపోవటమే అంతే. హాస్పిటల్ కూడా రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోవటమే. మీకు తెలిసిందా మీ బంధువులలో? చాలా మంది నా దృష్టికి కూడా తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా కొంత మేము పరిష్కరించగలిగాం. మా ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఇటువంటి ఇబ్బందులు ఎవరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక మంచి క్వాలిటీ వైద్యం ఏర్పాటు చేసే విధంగా నిర్ణయించుకుంటాం. క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తాం. క్వాలిటీ బిల్డింగ్ కాదండి, క్వాలిటీ డాక్టర్లు కూడా. బిల్డింగ్స్ రంగులు ఇవన్నీ వద్దంటారు, అవి కాదు, క్వాలిటీ ఉండాలి లోపల. తాటాకులు గుడిసెలో అయినా కూడా ఒక క్వాలిటీ డాక్టర్ గాని ఉంటే ఒక పేషెంట్ని బతికిస్తాడు. బిల్డింగ్ రంగులు సున్నాలు తెల్లగా వేసి క్వాలిటీ డాక్టర్ కానీ లేకపోతే ఎంతో మంది పేషెంట్లు చంపేస్తారు. జగ్గపేట ఏరియాలో ఫిష్ ఆంధ్ర అనేది ఏపీ గవర్నమెంట్ది ఒక ప్రాజెక్టు నడుపుతున్నారు. ఇది ఎమ్మెల్యే స్థాయి నుంచి వచ్చిందా, లేదంటే మీరే ఓన్గా గవర్నమెంట్కి అప్లై చేశారా? కొద్దిగా 2 మాటలు చెప్పరా? ఫిష్ ఆంధ్ర అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అండి. ఇది నేను ఒక విద్యావంతునైనటువంటి దళితుడిని, ఎస్సీని కాబట్టి నేను మత్స్యశాఖ వారికి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుంటే నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నాకు ఇచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం ప్రతి వారిని విద్యావంతులు చేస్తున్నా, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా డి విటమిన్ అందాలి. కరోనా టైంలో ప్రతి ఒక్కరు డి విటమిన్ టాబ్లెట్లకి ఎగబడి కొనుక్కున్నారు. అటువంటిది చేపలు ఎక్కువ ఉంటుందండి. అందువల్ల చేపల పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సముద్రపు ఫుడ్ కానీ, సముద్రపులో ఉన్నటువంటి చేపలు, రకరకాల చేపలు తీసుకొచ్చి వాటిలో ఉన్నటువంటి విటమిన్స్ సామాన్య ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో, కాన్సెప్ట్తో నేను ఎంఏ ఎంఈడి చదువుకొని కూడా ప్రజలందరికీ కూడా డి విటమిన్, చేపల్లో పోషక విలువలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, ప్రజల దగ్గరకు రావాలనే ఉద్దేశంతో మత్స్యశాఖ వారికి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని నాకు ఎలిజిబిలిటీ ఉంది కూడా వాళ్ళు ఇచ్చారు. దీనికి ఎవరు కూడా నాకు అంటే ఒక ఊర్లో ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాను, ఒక ఊర్లో ఒక ఏదైనా పథకం రావాలంటే అది ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటేనే వస్తుందని అంటున్నారు చాలామంది. మరి మీకు ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండానే వచ్చిందా? ప్రతిదానికి ఎమ్మెల్యే గారి పర్మిషన్ అవసరం లేదండి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అర్హతను బట్టి వస్తుందండి. మరి ఇది ఎమ్మెల్యే గారికి తెలుసా? ఎమ్మెల్యే గారు తెలుసు, ఎందుకంటే వచ్చారు. ఎమ్మెల్యే గారు కూడా ఓపెనింగ్ వచ్చారు, ఓపెన్ చేశారు, అందరూ అధికారులు వచ్చారు. సార్, మీరు ఫిష్ ఆంధ్ర విషయంలో దళితుడుగా మీరు వ్యాపారం పెట్టినప్పుడు చిన్నపాటి సమస్యలు కూడా వచ్చినాయి, మళ్ళీ ఆర్థికంగా కూడా నష్టపోయారంట, నిజమేనది? వాస్తవేనండి, నేను చాలా నష్టపోయాను. నా స్థితికి మించి నేను ఎక్కువ నష్టపోయాను. కనీసం 7 లక్షల పైన నష్టపోయానండి. నాకు వచ్చేటువంటి లాభం కన్నా కానీ నన్ను నష్టపరిచింది ఎక్కువ అండి. నాకు వచ్చేటువంటి లాభం కన్నా కానీ నేను నష్టపోయింది ఎక్కువ, సుమారుగా 7 లక్షల వల్ల. ఏంటంటే ఒక దళిత జాతికి చెందినటువంటి వ్యక్తి అగ్రకులాల యొక్క స్థలాల యొక్క పక్కన ఉండకూడదు అనేటువంటి ఒక్క కాన్సెప్ట్తో నన్ను అనేక సార్లు నష్టపరిచారండి. ఈ విషయంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు వచ్చి ఆయన లెటర్ ప్యాడ్ మీద అనుమతులు ఇచ్చి కమిషనర్కి ఇచ్చి చైర్మన్కి ఇచ్చినా కానీ నేను చేసుకున్నటువంటి వ్యాపారం మీద కనీసం నడుము లోతు మందు గుంట తీసిపోయారండి. ఎందుకనండి? అది జగ్గపేటలో టౌన్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఎవరిని కూడా ఏమనలేదు. కానీ ఒక దళితుడు తమ స్థలాల పక్కన వ్యాపారం చేసుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో పెద్ద మొత్తంలో నన్ను నష్టపరచడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడున్న సమాజంలో దళితుడు అనేది వ్యాపారం చేసుకోకూడదు అంటారా? ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క స్థితి కానీ చూసినట్లయితే దళితులు ఎక్కడా కూడా వ్యాపారం చేసుకోకూడదు, దళితులు ఏ వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు, వాళ్ళ పక్కన ఉండకూడదు. మేము కూడా చిన్నపాటి వీడియో కూడా చూసాము. ఏదో ఒక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి స్థలం కబ్జా చేశారు, మీరు తీసేయండి, తొలగించండి అనే కూడా వీడియో వచ్చింది. అది నిజమేనా? అది ఎవరు చేయించారంటారు? స్థలం కబ్జా చేయటం అనేది కాదండి, అది ప్రభుత్వ స్థలం. అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ వ్యాపారం ఒక దళితుడు ప్రభుత్వానికి అప్లై చేసుకొని ప్రభుత్వం వారు అందరూ అనుమతులు ఇచ్చినప్పుడు నాకు అనుమతి ఇచ్చారు. నాకు వ్యాపారం చేసుకోవడానికి నా దగ్గర నుంచి పన్ను కట్టించుకున్నారు, అందరూ జియో ట్యాగ్ ద్వారా ఫోటో తీసుకున్నారు. అప్పుడు తెలియదండి అది ప్రైవేట్ కబ్జా అంటే. అది ఎవరు కబ్జా? ఎవరు
అంటే ఎవరు యజమాని ఎవరు? దానికి అది రెవెన్యూ స్థలం అండి. అది రెవెన్యూ స్థలంలో నేను ప్రభుత్వ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాను. నా కింద 3 ఫ్యామిలీలు బతుకుతున్నారు. ప్రభుత్వ పథకాన్ని ప్రభుత్వం యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాపారంలో చేపలు అందరికీ సప్లై చేయాలి, మంచి విటమిన్ పోషక విలువలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. మరి లక్షల దాకా నష్టపోయారు అంటున్నారు. దాడులు జరిగిన మీ మీద 4-5 దాడులు కూడా జరిగినాయి అంటున్నారు. ఇంత దాడి మున్సిపాలిటీ ఏరియాలో, మున్సిపాలిటీ కూడా వాళ్ళే, ఎమ్మెల్యే స్థాయి కూడా వాళ్ళే, ప్రభుత్వం కూడా వాళ్ళే, వీళ్ళకి తెలియకుండా దాడి జరిగిందంటారా? తెలిసే చేయించారంటారా? ఈ నియోజకవర్గంలో వాళ్ళకి తెలియకుండా చీమ కూడా చిట్టుకుమందండి. అంత దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది? వాళ్ళకి తెలిసే జరిగిందంటారా? అవును. అండ్ మరి తెలియకుండా జరగడానికి తెలిసి కూడా మరి మీ పార్టీ సరే మీరు కూడా ఆ పార్టీలో ఉన్నట్టు అంటే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి సరే మీరు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సరే మన పార్టీ వాడుతున్నారు కాబట్టి వ్యాపారం తెచ్చుకోండి కాబట్టి అని మీ ఎమ్మెల్యే గారు మీకు కనీసం సపోర్ట్ కూడా చేయలేదా? సపోర్ట్ చేస్తుంటే నేను 7 లక్షలు నష్టపోయేవాడిని కదగా. 7 లక్షలు నష్టపోయాను నేను. నా స్థితికి మించి నష్టం. ఆర్థికంగా వచ్చిన లాభం తక్కువ, నష్టం ఎక్కువ. మరి లాస్ట్కి పిలిచైనా సరే మరి నష్టపోయిన నియోజకవర్గంలో ఎంతో మందిని వెళ్ళి పరామర్శిస్తున్నారు. మీ కాడికి రాలేదా? కానీ ఒకరోజు వచ్చి కూర్చొని అసలు ఏంటి సమస్య అని చెప్పి పరిష్కరిస్తే ఒక్క విషయంలో అయిపోతుంది. ఈ నష్టాన్ని మీరు పైనుంచి ఎలా మీరు దీన్ని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగారు? నేను రాజ్యాంగాన్ని ఉపయోగించుకున్నాను. రాజ్యాంగం ద్వారా నేను ఈరోజు విన్ అయ్యాను. రాజ్యాంగం ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరు కూడా నష్టపోయే అవకాశం లేదు. అంటే మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో పోరాడి మీరు తెచ్చుకున్నారు. కానీ లీగల్గా వెళ్ళి నేను విన్ అయ్యాను తప్ప నాకు ఎవరు కూడా నాకు ఎమ్మెల్యే గారు అయితే సహాయ సహకారాలు ఎవరు కూడా చేయలేదు. ఎమ్మెల్యే గారు అయితే పరిష్కరించలేదు. మీరే న్యాయంగా పోరాడారు. న్యాయంగా లీగల్గా అప్రోచ్ అయ్యాను. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఉపయోగించుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతిదీ దానిలో ఉంది. ఎవరి దగ్గర కూడా మనం వెళ్ళనవసరం లేదు. రాజ్యాంగాన్ని నమ్ముకుంటే ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగిద్దని నా కాన్సెప్ట్. ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ ఒకదాని తర్వాత నా తెలివితేటలు ఉపయోగించుకొని ఎదుర్కొంటున్నా. కానీ ఇన్ని సమస్యలు నేను చదువుకున్నటువంటి నేనే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటే ఈ నియోజకవర్గంలో చదువు లేని వారు రోజు డైలీ పనికి వెళ్ళే వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది నాకు ఒక ప్రశ్నగా మిగిలింది. ఈ గొడవ అనేది కొద్దిగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కానీ నా మీద 4 సార్లు దాడి చేశారండి. అదేంది 4 సార్లు దాడి చేశారు. కనీసం 7 లక్షల పైన నేను నష్టపోయాను. దాడి చేసిన మున్సిపాలిటీ వాళ్ళు చేశారు. చాలా అందరు అధికారులు. మున్సిపాలిటీ కూడా ప్రస్తుత గవర్నమెంట్ కండి. మరి వాళ్ళు కూడా గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు దాడి చేశారు? 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య సివిల్ సంబంధించినటువంటి డిస్ప్యూట్ ఉన్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు రావడానికి అధికారం లేదండి. వాళ్ళకి సంబంధం లేదు. నాకు నా పక్కమట వ్యక్తికి మధ్య గొడవ ఉన్నప్పుడు మేము కోర్టులో చూసుకుంటాం. మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళినా కూడా పరిష్కరించలేదంటారా? పరిష్కరిస్తే ఇంత నష్టం ఎందుకు నేను నష్టపోతా? మరి ఎమ్మెల్యే గారు కూడా స్థానికంగా మరి ఎలాంటి మీ విద్యావంతులకి ఎలాంటి నష్టం వచ్చినప్పుడు అండగా నిలబడలేదు. మరి చిన్నపాటి వాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే నిలబడతారని ఫ్యూచర్లో ఏమైనా ఉందా? ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి దళితుడికి, ప్రతి సామాన్యుడికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్నటువంటి నాకు జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గం నుంచి జై భీమ్రామ్ భారత్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను. అది ఓకే సార్. అసలు మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు అండి. ఒక ఎడ్యుకేటర్లు కూడా సరే ఎవరికి పని కావాలన్నా, న్యాయం కావాలన్నా ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఒక రాజ్యాంగం ప్రకారం కేసుల ద్వారా న్యాయంగా పోరాడి గెలుచుకోవచ్చు అని మీ నుంచి తెలిసింది మాకు ఈ విషయం. వాస్తవం అది. ఎందుకంటే సామాన్యుడికి చాలా పవర్స్ ఉంటాయండి. సామాన్యుడు తెలియక, అవగాహన లేక వాటి పవర్స్ను ఉపయోగించుకోవట్లేదు. కానీ రాజ్యాంగం ద్వారా, న్యాయస్థానాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏ విషయమైనా కానీ న్యాయం జరుగుతుంది. అవి ఉపయోగించుకోవట్లేదు లేదు కాబట్టి అందరూ కూడా ఫ్యూచర్లో జగపేటలో మీటింగ్ పెడతారా? ఏర్పాటు చేస్తాం. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము. అన్ని 74 గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఒక న్యాయస్థానానికి వెళితే ఎటువంటి న్యాయం జరిగిద్దో అదే విధంగా ప్రతి గ్రామానికి కూడా జరగాలి అనే ఉద్దేశంతో మేము ప్రారంభిస్తారు. ఫ్యూచర్లో కూడా సభ పెడతారు. సార్ ఇప్పుడు జగ్గపేటలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి సీనా రాజగోపాల్ గారు నిలబడుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ గారు నిలబడుతున్నారు. తర్వాత మీరు
జై భీమరామ్ పార్టీ తరపున మీరు నిలబడుతున్నారు, తర్వాత కాంగ్రెస్ తరపున కొంతమంది నిలబడతారు, బీఎస్పీ తరపున ఏరే వాళ్ళు నిలబడతారు. ఈ 5-6 పార్టీల మధ్య ఈ పోరులో మీరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారు? 100% నేనే గెలుస్తానండి. మీరు గెలుస్తారా? జై భారత్ రావు భీమ్ పార్టీ 100కి 100% ఇది 100% నేనే గెలుస్తానండి. ఒకవేళ మీరు గెలుస్తారు. ఒకవేళ పైన కేంద్ర సెంట్రల్ అదే స్టేట్లో కూడా మీ పార్టీ వాళ్ళు వస్తారా? లేదండి, మా పార్టీ జై భీమ్ రావు భారత్ పార్టీ గెలుస్తుంది. ఒకవేళ గెలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ సరే మీరు అన్నట్టు గెలిచారనుకో, కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారనుకో, ఒకవేళ అంగుగానే వస్తే మీరు ఏ వైపు సపోర్ట్ చేసే అవకాశం ఉంది? మీ పార్టీ వాళ్ళు అందరికీ న్యాయం చేస్తామండి. మేము మాకు ఓటు వేయనటువంటి వారికి కూడా మేము న్యాయం చేస్తాం. న్యాయంగా ఎటువైతే ఉంటారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం అందేలాగా చూస్తామండి. అన్ని విషయాల్లో చూస్తారు. సరే, ఇంకోటండి, ఒక ముఖ్యమంత్రిగా రేపు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ఏమంటున్నా అంటే పెత్తందారులకి పేదలకి న్యాయం జరగబోతుంది యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో మీరే నిర్ణయించండి. ఎవరు గెలవరండి. గెలవరా? మా జడా శ్రావణ్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా గెలుస్తారు. ఆయన సీట్లో కూర్చుంటారు. అదందరూ కూడా మీరందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రిగా మీరే గెలుస్తారంటే గవర్నమెంట్ కూడా మీరే ఫామ్ చేస్తారు. మేమే ఫామ్ చేస్తాం. మీరే ఫామ్ చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మీరే గెలవబోతున్నాం. గెలిచి మీరు జగ్గపేటని అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తారు. అభివృద్ధి అంటే ఏంటంటే జగ్గపేటలో మేము గెలిచిన తర్వాత చూపిస్తాం మీకు. అంటే ఇప్పుడున్న ఇది అంతకుముందు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు 9 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు భాను గారు ఒక అంతకుముందు పీరియడ్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు పీరియడ్లో చేశారు. వీళ్ళు ఇద్దరు చేయని పరిస్థితి నెట్టి రకరకాలు కూడా చేశారు. వీళ్ళు ముగ్గురు చేయని పరిస్థితుల్లో కూడా అంతకంటే డబ్బులు అభివృద్ధి చేస్తారా? చేస్తాం, చేసి చూపిస్తామండి. చేసి చూపిస్తారు, మాటలు కాదంటారు. అన్ని విషయాల్లో చేసి చూపిస్తాం. మాటల్లో చెప్పరా? మాటల్లో కాదు, మేము చేసి చూపిస్తాము. మా యొక్క పరిపాలన ఎట్లా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారండి. వాళ్ళే ఫీడ్బ్యాక్ ఇస్తారు. నమస్కారం సార్, ఇంతవరకు మా ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్నందుకు మరొకసారి మీరు మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మా యూట్యూబ్ ఛానల్లో మీరు మా కోసం టైం కేటాయించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ అధికారంలోకి రావాలని, మీ పార్టీ ఎమ్మెల్యేల అభ్యర్థులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అండి.